నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, గతంలో మనం ఈ యుద్ధం గురించి మాట్లాడుకున్నాం. మీరు అంటే కిందటిసారి చెప్పినప్పుడే ఒక 4 నెలల క్రితం అనుకుంటా యుద్ధం వచ్చే ఛాన్స్ ఉంది అన్నట్లు చెప్పారు. అవునండి, అవును. ప్రెడిక్షన్‌గా చెప్పారు. అవును. సో ఇప్పుడు చూస్తే మనకి ఆ యుద్ధ నేపథ్యంలోనే ఉన్నాం అవునండి, గురుగారు. అవునండి. అలానే చాలా రకాల రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. ప్రెజెంట్ అవునండి. చూస్తే కనుక మనకి గ్యాస్ సిలిండర్లు అయితే చాలా కొరతగా ఉంది. అవునండి. ఇంకా ఫ్యూచర్‌లో ఎలాంటి పరిణామాలు చూస్తామంటాం? అంటే ఏ వస్తువులకి రేట్లు పెరగనున్నాయి? మనకి అందుబాటులో లేకుండా దేనికి ఇబ్బంది పడతామంటారు? అలాగే ఈ యుద్ధాల వల్ల ఏ దేశాలకి ప్రమాదం ఉంది? మన భారతదేశానికి ఏమన్నా ఉందా? ఒకసారి ఈ విషయాలు తెలియజేస్తారా? తప్పకుండా అండి. దీనికి శాస్త్ర ప్రామాణికత ఏంటి? హ్మ్. ఏదో ఊరికే యుద్ధం వస్తుంది అనడం కాకుండా దీనికి ఏదైనా ఆధారం ఉందా? ఎందుకంటే ఒకటి ఆధారం ఉండాలి. మనం ఏదైనా ఒక విషయం అవును. చెప్తున్నామంటే ఆధారం. భూమి గుండ్రంగా ఉంది అనడానికి ఒక ఆధారం తీసుకున్నారు. అలాగా సముద్రం దగ్గర నిలబడితే వచ్చే పడవ పైభాగం అలా కనబడుతుంటే ఓహో గుండ్రంగా ఉందని అర్థం చేసుకున్నారు. అలాగే మనకి నవనాయకులని ఉంటారండి. హ్మ్. అలాగే దేశ గోచారాలలో గురువు యొక్క సంచారాన్ని, మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని వీటన్నిటిని మనం పరిగణనలో తీసుకుంటాం. వీటిని కనుక తీసుకుంటే మనకు పోయిన సంవత్సరం 3 రాసులు మారినట్టే పాయింట్ నెంబర్ 1 ఈ సంవత్సరం కూడా 3 రాసులు మారాడు గురువు. ఓకే. ఎప్పుడైనా 3 రాసులు కనుక గురువు మారితే 7 కోట్ల మంది నష్టపోతారని చెప్పడం జరిగింది. దీనికి నేను శ్లోక సహితంగా మన ఛానల్లో 6 సంవత్సరాల క్రితం కూడా చెప్పాను ఈ విషయాన్ని. 6 years బ్యాక్ కూడా ఉంటుంది నా ఛానల్లో చూసుకుంటే కనుక 7 కోట్ల మంది నష్టం అని చెప్పారు శాస్త్రంలో 3 రాసులు ఎప్పుడైనా మారితే. అయితే ఆ 3 రాసులు మారడం కూడా ఎలాగా, గురువు యొక్క రాసులు పాడే మారాలి. ఓకే. అప్పుడు గురువు యొక్క రాసులు రెండో స్పాయిలే మారినప్పుడు ఎక్కువ నష్టం ఉంటుంది. ఇప్పుడు అది అలాగే ఈ సంవత్సరం 5 ఉంది. ఎందుకంటే గురువు యొక్క రాసులో శని ఉంటూ, శని యొక్క రాసులో రాహు ఉంటూ, ఈ గురువు మిథునము, కర్కాటకము, సింహంలోకి మారుతున్నాడు. ఓకే. దీనివల్ల యుద్ధం అనేటువంటిది వస్తుంది. రెండవది 3 సార్లు పంచగ్రహ కూటమి కూడా జరిగింది. అవును. మీరు గమనిస్తే కనుక ఈ రాబోయేటువంటిది అంటే దాదాపుగా ఇప్పుడు మనకి మార్చి మాసము, ఏప్రిల్ మాసము, మే మాసము ఈ 3 మాసాలు మీరు చూడండి భీకరంగా జరుగుతుంది. మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో చాలా ఎక్కువగా జరుగుతుంది యుద్ధం. అన్నిటికంటే ఎక్కువ జరిగేటువంటి నెలలు ఇవి 3 కూడా. ఎందుకంటే ఈ కుజుడు కుంభంలోకి ప్రవేశించి మీనంలో కూడా ఉంటాడు. కుంభ మీనాల్లో కుజుడు ఉన్నప్పుడు మరింత ఎక్కువగా జరుగుతుంది యుద్ధం, గుర్తుపెట్టుకోండి. అది కుంభము, మీనము అనేటువంటి ఈ 2 రాసులు కూడా 3 నెలల పాటు కుజుడు తిరిగేటువంటి సమయం మార్చి, ఏప్రిల్, మే. ఈ యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఇంకేదైనా కారణం ఉందా అంటే మనకి ధ్వజం మీద ఈ గెద్దలు వాళ్ళ ఇవన్నీ కూడా ప్రకృతి కారణాలు. అంటే ప్రకృతి కారణాలు, గ్రహ కారణాలు, గ్రహ సంచారాలు, గ్రహ అతిచారాలు వీటన్నిటిని పరిగణన తీసుకోమని చెప్పారు. వీటితో పాటు ఇంకా పరిగణనలోకి ఏం తీసుకోమని చెప్పారంటే ఆ సంవత్సరం నవనాయకుల్ని తీసుకోమంటారు. ఈ సంవత్సరం నవనాయకుల్లో రాజు గురువు, మంత్రి కుజుడు. మంత్రి అంటే ఏంటి? ఆలోచన విధానం. మీ ఆలోచన బట్టి మీరు నడుచుకుంటారు. ఇప్పుడు మీకు కోపం వచ్చేసింది, వాడు కనిపిస్తే కొట్టేయాలనిపించింది అనుకోండి. చిన్నపిల్లలే ఉన్నారు, వాడు ఏదో అల్లరి పని చేశాడు, కనిపిస్తే వాడిని కొట్టేస్తానని మీరు మైండ్లో ఫిక్స్ అయితే ఏమవుతుంది? ఫస్ట్ కనబడగానే దెబ్బేస్తారు. తర్వాత మీరు మళ్ళీ వాళ్ళని ముద్దు చేస్తారనో లేకపోతే ఇంకోటి ఏదో స్వీట్ పెడతారో తర్వాత సంగతి. ఫస్ట్ అయితే థాట్ మైండ్లో ఏది ఉందో ఆ పని చేస్తారు. ఈ సంవత్సరానికి కారకుడు కుజుడు. కుజుడు మంత్రి అయినందుకు థాట్ కారకుడు కుజుడయ్యాడు. కుజుడు అంటే ఏంటి? యుద్ధము, గొడవ, కొట్లాట ఇవన్నమాట. వెంటనే వాడు థాట్ ఏమొస్తుందంటే ఆ రాజ్యానికి ఏదో ఒకటి చేసేసాలి. ఫస్ట్ అయితే బాంబు వేసేద్దాం, తర్వాత సంగతి తర్వాత. వాడు మన మీద బాంబు వేస్తాడా, మన స్థావరాల మీద, ఎయిర్పోర్ట్ల మీద ఇది చేస్తాడా, రెచ్చగొట్టేటువంటిది. అంటే వాడు చిన్న పని చేస్తే ఆగి ఇది ఎందుకులే ఇప్పుడు మనం తొందరపడ్డాం, మనం చర్చించుకొని క్లియర్ చేసుకుందాం అనేటువంటి ధోరణి ఉండదు ఎప్పుడైనా కుజుడు గనక మంత్రి అయితే. రాజు గురువు అయితే మంచిదే, కానీ గురు రాసులు పాడయ్యాగా కాబట్టి గురువు చూడ్డానికి రాజు అయినప్పటికీ ఆ రాజు లక్షణాలన్నీ కూడా శనిరాహు లక్షణాలు. సైన్యాధిపతి చంద్రుడు అయ్యాడు. చంద్రుడు అంటే ఏంటంటే క్లియర్గా ఇక్కడ మనకి ఎప్పుడైతే సైన్యాధిపతి చంద్రుడు అయ్యాడో ఈ స్థిరత్వం లేనటువంటి మనసు, ఇప్పుడే నేను ఆపేస్తాను యుద్ధం క్లోజ్ అనుకుంటాం, వెంటనే మళ్ళీ స్టార్ట్ చేస్తాం. పిల్లలు చూడండి, మనం ఏదో చేతికి ఏదో ఇవ్వగానే ఏడుపు ఆపుతాడు, మళ్ళీ అది కొంచెం సేపు గుర్తురాగా మళ్ళీ ఏడుస్తాడు కేఆర్మని. ఇదేమిట్రా ఇప్పుడే ఆపారు కదా రానగానే మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అంటే స్థిరత్వం లేనటువంటి మనస్సు సేనాధిపతికి వచ్చింది. అందుకని ఏంటి, యుద్ధం చేయించాలనుకునేటువంటి తత్వం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. అందుకని ఈ సంవత్సరం అంతా కూడా యుద్ధం ఉంటుంది. ఈ ప్రభావం ఎక్కువగా యుద్ధం అయ్యేది మాత్రం అమెరికన్ కంట్రీ, సౌదీ కంట్రీస్ ఉంటాయి సరే, ఇవి ఈ కంట్రీసే, ముస్లిం కంట్రీస్ అండ్ అమెరికా కంట్రీస్. ఎక్కువగా నష్టపోయేది కూడా ఈ కంట్రీసే. ఈ కంట్రీస్ మీద మనకి ప్రయోగాలు కూడా జరుగుతాయి యుద్ధంలో. ఇది ఒక రకంగా చెప్పాలంటే 3వ ప్రపంచ యుద్ధం లాంటిదే.
అయితే దీంట్లో మన ఇండియాకి ఎంతవరకు ఉంటుంది ప్రభావము అని చెప్పి చూసుకుంటే వేరే కంట్రీస్లో పెరిగినంత రేట్లు ఇండియాలో పెరగవు. వేరే కంట్రీస్లో మీరు కనుక చూసుకుంటే చమురు రేటు విపరీతంగా పెరుగుతుంది అక్కడ, కానీ ఇక్కడ అంతకంటే కొంచెం తక్కువ పెరుగుతుంది చూసుకుంటే కనుక. అలాగే ఈ సంవత్సరం రేట్లు పెరిగేటువంటి వేటి మీద ఉంది అంటే ముఖ్యంగా ధాన్యాల మీద రేట్లు పెరుగుతాయి. ఎందుకు అంటే ఈసారి ధాన్యానికి కారకుడు బుధుడు అయ్యాడు. బుధుడు కనుక ఎప్పుడైతే అయ్యాడో ఆ బుధుడు రేట్లు విపరీతంగా పెంచిపిస్తాడు. అంటే అది వ్యాపారం అయిపోతుంటుంది. ఏమిట్రా బాబు ఇవాళ 100 రూపాయలు ఉంది, నేను రేపు 200 ఉంది ఏంటి, 300 ఉంది ఏంటి అని మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకోండి, అంత విపరీతంగా పెరుగుతుంది ధాన్యపు రేట్లు చెప్పాలంటే. అది ఇక ఈ యొక్క యుద్ధము యొక్క ప్రభావము ఏదైతే ఉందో ప్రధానంగా ఈ యుద్ధ ప్రభావం వల్ల మనకి జన నష్టం అధికంగా ఉంది అనేటువంటిది గురువు యొక్క అతిచారం అనేటువంటిది చెప్తుంది. ఈ గురువు యొక్క అతిచారము రేట్లు కూడా ఈ ధాన్యపు రేట్లే కాకుండా లోహాల రేట్లు కూడా బాగా పెరుగుతాయని చూపిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ యుద్ధాల వల్ల ఖచ్చితంగా దేశాలు పూర్తిగా అంటే చాలా ప్రభావం పడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మనం ఏదైతే ఆయిల్ రేట్లు కూడా కొంత పెరుగుతాయండి, కాబట్టి ఇప్పటికిప్పుడు పెరగవు, ఒక నెల 2 నెలల్లో పెరుగుతాయి అవి కూడా. ఇప్పుడు మనకి ఎఫెక్ట్ చూపించదు. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు మనం ఇండియా ఉందనుకోండి, ఒక 3 నెలల పాటు సరిపోయేంత ఆయిల్ స్టాక్ ఉంది కాబట్టి ఇప్పుడు అప్పుడే ఎఫెక్ట్ ఉండదు అని అనుకుంటాం. ఇంకోటి ఏంటి, మన దేశానికి ఉన్నటువంటి ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఒకే దేశం నుంచి కొనుక్కోం, చాలా దేశాల నుంచి తీసుకుంటాం. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. ఈ యుద్ధం వల్ల ఎఫెక్ట్ అయ్యేటువంటి దేశాలు ఏవైనా ఉన్నాయంటే ఇరాను, ఇరాకు, లేకపోతే ఈ ముస్లిం దేశాలు, గల్ఫ్ దేశాలు అండ్ అమెరికా, వీటికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ దేశాలు చాలా ఎఫెక్ట్ అవ్వను ఉన్నాయి. ఓకే గురుగారు, గ్యాస్ అయితే పర్లేదా గురుగారు? గ్యాస్ అయితే ఎట్లా అంటారండి, ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికి తీవ్రంగా పెరగాలని ఉందనుకోండి, ఇంకోటి డౌన్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడంతా కూడా ఏంటంటే ఈ విశ్వావసు నామ సంవత్సరం తర్వాత వచ్చేటువంటి పరాభావ నామ సంవత్సరానికే పరావసు నామ సంవత్సరం అని కూడా అర్థం. ఈ పరావసు అంటే అర్థం ఏంటంటే పూర్వం చేసిన పద్ధతులన్నీ మనం మళ్ళీ పాటిస్తామని కూడా అర్థం ఉంది. ఇంకో అర్థం ఉంది దీనికి. మనం ఒకప్పుడు అలాగా కట్టె పొయ్యిలు, బొగ్గు పొయ్యిలు, ఇవి వాడే వాళ్ళ పిడకల పొయ్యిలు. అవును, రీసెంట్ గా చూసాను. అదే కట్టెలతోనే మళ్ళీ ఇప్పుడు మోడర్న్ గా కట్టెల పొయ్యిలు వచ్చాయి. కర్రలతోనే ఈ పొయ్యిలు మళ్ళీ వెలిగించుకోవడం, కర్రలతోనే వాడడం అనేటువంటిది వస్తుంది మళ్ళీ. ఆల్రెడీ ఒక హోటల్లో స్టార్ట్ చేశారు, చెన్నై నుండి అటు నుండి తెప్పించుకున్నారు. మళ్ళీ రిపీట్ అయ్యేటువంటివి అంటే పాతకాలం అన్ని రిపీట్ అయ్యేటువంటి సంవత్సరంగా కూడా చెప్తారు ఈ సంవత్సరాన్ని. పాత పద్ధతులన్నీ కూడా కొన్ని మంచిదేలేండి, కొన్నిటికి మంచిదే. కాకపోతే మన దేశానికి ఎలాంటి ప్రమాదం లేదు. ఒక 10 to 20%, మహా అంటే 20% కంటే ఎక్కువైతే ఉండదు. మన దేశానికి ఎక్కువ ముప్పు లేదు. కాకపోతే ఈ యుద్ధంలో పొరుగు దేశాలతో మనం కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి, వేరే దేశాలకు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. కానీ వేరే దేశాలతో, అమెరికా కంట్రీస్, ఈ దేశాలతో పోల్చుకుంటే అమెరికా కావచ్చు, మనకి దుబాయ్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఈ దేశాలతో పోల్చుకుంటే మనం చాలా సేఫ్లో ఉన్నట్టు అర్థం అనమాట. కాకపోతే వేరే దేశాల్లో కూడా మన వాళ్ళు ఉంటారుగా ఇండియన్స్, అక్కడ ఉండేటువంటి వాళ్ళకి కనుక వీలైతే కాస్త ఇక్కడికి వచ్చేసేయడం మంచిది. అలాగే ఈ యుద్ధం వల్ల ఖచ్చితంగా కమ్యూనికేషన్ రంగం మాత్రం చాలా దెబ్బతినున్నది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కమ్యూనికేషన్ రంగం చాలా దెబ్బతింది. కమ్యూనికేషన్ రంగం దెబ్బతింటే మనకు వచ్చే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి చెప్పమంటారా? ఇప్పుడు గ్యాస్ ఏదైనా మనం ఎలా బాధపడుతున్నామో, ఫోన్ మొబైల్స్ అట్లాగే మొబైల్ నుంచి మనం ఏదైనా ఒక ఇది చేద్దాం అనుకున్నాం, పే చేద్దాం అనుకున్నాం, ఇంట్లో డబ్బులు ఉంటే మనం వాడుకోలేకపోతుంటాం. అందుకని నేను చెప్పేది ఒకటే, మీరు గతంలో చెప్పారు గురుగారు, అమౌంట్ కొంచెం ఇంట్లో తీసి పెట్టుకోండి. ఒక నెల రోజులు 2 నెలలు అమౌంట్ తీసి పెట్టుకోండి. నెలకు ఒక 20,000 40,000 ఖర్చు అనుకోండి, ఒక 50,000 తీసి పెట్టుకోండి. ఓ 2 నెలలు అనుకోండి, 1,00,000 రూపాయలు తీసి పెట్టుకోండి. ఆ బ్యాంకులో ఉంది కదా, ఏం కాదు, 1,00,000 బ్యాంకులో ఉంది కదా అనుకుంటే కదా, మీ చేతిలో ఉండాలి, ఉంచుకోవాలి. సో ఈ చూడండి, ఒక్క సిలిండర్ కొంచెం అవుతానే అల్లాడిపోతున్నాం. అవును బాబాయ్ ఏమిటిది, ఎలా వండుకుంటామని. ఇదేం చేస్తుందంటే ఈ కుంభరాశిలోకి, మీనరాశిలోకి కుజుడు ఎప్పుడైతే వెళ్తాడో ప్రతి ఇంట్లో 2-3 స్టవ్లు ఉండడం స్టార్ట్ అవుతుంది. ఒకటి బొగ్గులు పొయ్యి, ఇంకోటి ఏదో కర్రలు పొయ్యి, ఇంకోటి ఏదో ఇంజక్షన్ స్టవ్, ఇంకోటి గ్యాస్ స్టవ్. ఎప్పుడేమొస్తుందో తెలియదు అన్నట్టుగా ప్రతి ఇంట్లో 2-3 పొయ్యిలు కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే కరెంట్కి ఎఫెక్ట్ ఏమి ఉండదు, అంటే 2-3 పొయ్యిలు. ఎందుకంటే డియోల్ సైన్ కారకుడు, డియోల్ సైన్ లో కుజుడు వెళ్తున్నాడు, కుజుడు అగ్ని కారకుడు. 2 పొయ్యిలు ఉండేటువంటి ఇది ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇంకా మీరు చూడొచ్చు.
కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఇంజక్షన్ స్టవ్ లాంటివి ఏమైనా వ్యాపారం స్టార్ట్ చేస్తే అద్భుతంగా సాగుతుంది. తప్పకుండా గురుగారు. చేద్దాం. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.